ఇప్పుడు కంప్లైంట్కి వెళ్ళొచ్చాను. ఎలక్ట్రికల్ కంప్లైంట్కి వెళ్ళొచ్చాను. ఇన్వర్టర్ వైరింగ్ ఆడెవడో చేశాడు. చేయడం వైరింగ్ అంతా కరెక్ట్గానే వెళ్ళింది. కనెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి డైరెక్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి ఇచ్చాడు కనెక్షన్. అది ఇవ్వడం వల్ల ఏంటైందంటే ఇన్వర్టర్ ఫేసును మీటర్ బోర్డ్ ఫేస్ రెండు షార్టేజ్ అయిపోవడం వల్ల వైరింగ్ మొత్తం కాలిపోయింది. అందుకని అది నేనే చేయడానికి వెళ్ళాను. మీటర్ బోర్డుగా ఇన్వర్టర్గా ఇన్వర్టర్ సపరేట్ వైరింగ్, మీటర్ బోర్డ్ సపరేట్ వైరింగ్ చేశాను. ప్రాబ్లం ఏది లేకుండా. కానీ కానీ వచ్చిన డబ్బులు ఆ రోజుకి సరిపోతుంది అనేసి కస్టమర్లు అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్గా జాబు చేస్తానో లేదనేది వాళ్ళకి తెలియట్లేదు. ఏదో తక్కువలో వస్తుందని చేసుకుంటున్నారు. కానీ ఎందుకు అలా చేసుకుంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు. మరి నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇప్పటిదాకా వెళ్ళిన కంప్లైంట్కి అన్నీ కనెక్షన్లు ఏవి కరెక్ట్ లేదు. కొన్ని ఇళ్ళకైతే వాటర్ ట్యాప్ ఓపెన్ చేస్తే కరెంట్ షాక్ కొట్టింది ఒకరికి. కాకపోతే అది వెళ్ళి ఎర్త్ ఒకటి వేసాను, బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా కంప్లైంట్ కానీ వస్తే, ఏదైనా ప్రాబ్లం అయితే నా నంబర్ 6301369955. ఎందుకు చెప్తున్న జాగ్రత్త వినండి. ఎలక్ట్రికల్ అనేది చాలా జాగ్రత్తగా మేము చేయగలుగుతున్నాం కాబట్టి ఎటువంటి కంప్లైంట్ అయినా నేను చేసి మీకు చూపిస్తాను. డైరెక్ట్గా కంప్లైంట్ చేసి చూపించి మీ దగ్గర అమౌంట్ నేను తీసుకుంటాను. ఎందుకంటే చాలా మట్టుగా నేను కంప్లైంట్లు చేశాను, రెక్టిఫై అయ్యింది, ఏ ప్రాబ్లం లేకుండా చేశాను కూడా. కానీ మీరు అప్పటికప్పుడు ఉమ్ముతడి పని చేసే వాళ్ళు అప్పటికప్పుడు ఉండి తర్వాత అక్కడే మాయైపోతారు. తర్వాత మీకు తెలీదు. తర్వాత ఆడికి అప్పటికి ఉన్న టైంలోనే కొంతవరకు అప్పటికప్పుడు డబ్బులు అవసరం, వాడికి ఉమ్ముతడి పని చేసి వెళ్ళిపోతాడు. నష్టపోయేది మీరే. ఎందుకు చెప్తాను జాగ్రత్తగా వినండి. మీరు చేయించుకోవాలనుకుంటే నా నంబరు 6301369955. దాని నంబర్ ఎస్కే షరీఫ్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎనర్జీ ఎలక్ట్రికల్ సర్వీస్.